బతుకు బండి నడవాలంటే గుండె గట్టిగా ఉండాలి, రక్త ప్రసరణ బాగా జరగాలి. మరి డుగ్ డుగ్ బుల్లెట్ రోడ్డుపై రైన దూసుకు వెళ్లాలంటే ఇంజిన్ కండిషన్తో ఉండాలి. ఎందుకంటే కార్ అయినా, ఆటో అయినా, బైక్ అయినా, ఏ బండికైనా ఇంజినే గుండెబరి. అలాంటి ఇంజిన్కి ఎసరు పెడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఏలూరు అడ్డాగా సాగుతున్న నకిలీ ఇంజిన్ దంతాని బ్రేక్ చేసింది TV9. కొత్త బండైనా పాత బండైనా సరే రోడ్డుపైన రయ్యున దూసుకెళ్లాలంటే ఇంజిన్ బాగుండాలి. ఇంజిన్ కండిషన్ లో ఉండాలంటే ఇంజిన్ ఆయిల్ మంచిదై ఉండాలి. లేదంటే 4 స్ట్రోక్ బండైనా హాట్ స్ట్రోక్ వచ్చినట్టు బోరుకొచ్చి షెడ్డుకు చేరాల్సిందే. అలా కాకుండా ఉండాలంటే నాణ్యమైన ఇంజిన్ ఆయిల్ వాడాలి. మరి మార్కెట్లో ఇంజిన్ ఆయిల్ కు సంబంధించి ఎన్నో బ్రాండ్లున్నాయి. మరి వాటిలో నాణ్యత ఎంత? ఒక్కసారి ఈ దృశ్యం చూడు. ఇవన్నీ ఇంజిన్ ఆయిల్ డబ్బాలు. అలాగని వాడి పారేసినవి కావు, ఏక్దమ్ కొత్త స్టాక్. కాకపోతే కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా ఈ డబ్బాలో నకిలీ ఇంజిన్ ఆయిల్ నింపి దగా దందా చేస్తున్నారు కేటుగాళ్లు. బ్రాండెడ్ సరుకని నమ్మించి బురుడి కొట్టిస్తున్నారు. లేబుల్స్ డిఫరెంట్, కానీ వీటన్నిటిలో సరుకంతా ఒకటే. పైన బ్రాండెడ్, లోపల నకిలీ. ఈ ఆయిల్ గాని కొని ఇంజన్లో పోసారా బండి గోవింద. ఇలాంటి ఫేక్ ఆయిల్స్ ను వాడితే 15 ఏళ్లు నడవాల్సిన బండి 7 ఏళ్లకే మూలన పడుతుంది. ఒరిజినల్ అని చెప్పి డూప్లికేట్ ఇంజిన్ ఆయిల్ తెగ మార్కెట్ చేసేస్తున్నారు కేటుగాళ్లు. కల్తీ ఇంజిన్ ఆయిల్ ఎలా తయారవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మా దగ్గర నుంచి తీసిన ఆయిలే దాన్ని రీసైక్లింగ్ చేసి దాంట్లో కంపెనీ బ్రాండ్ పెట్టి అమ్ముతున్నారు సార్. మాకు వచ్చినప్పుడు తెలియదు, కానీ బండిలో పోస్తే మట్టుకి మాకు దాని పర్ఫార్మెన్స్ తెలిసి ఇది డూప్లికేట్ అని పట్టుకోగలరు సార్. అందుగురించే దాన్ని మేము అట్లా వాడడం సార్. మీరు ఏ బండి వాడుతున్నారో ఆ బండికి సంబంధించిన ప్రతి కంపెనీ ఆయిల్ తయారు చేస్తున్నారు. ఆ కంపెనీ ఆయిల్ పోసుకుంటేనే ఆ బండికి బాగుంటుంది, మీకు బాగుంటుంది, రన్నింగ్ కూడా బాగుంటుంది అని చెప్తున్నాం సార్. బయట కంపెనీలు తయారు చేసినవి కొనుక్కోవడం అనవసరం. ఇలాంటి ఫేక్ ఆయిల్స్ ను వాడితే కొత్త బండైనా సరే కొద్ది రోజుల్లోనే షెడ్కు చేరడం ఖాయం. నకిలీతో నష్టాలేంటో, బండి కండిషన్ గా ఉండాలంటే ఇంజిన్ ఆయిల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ గోపిచంద్ మాటల్లో. ఇందులో ఇది పిస్టన్ సిలిండర్, ఈ మధ్యలోనే మనకి ఇంజిన్ ఆయిల్ వర్కింగ్ అన్నమాట. ఎప్పుడైతే వీటి మధ్యలో లూబ్రికేషన్ జరుగుతుందో ఇంజిన్ యొక్క పీరియడ్ పెరుగుతుంది. లేకపోతే ఈ సిలిండర్ కి ఈ పిస్టన్ కి మధ్యలో ఏమవుతుందంటే ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ ప్రొడ్యూస్ అయిందో ఆటోమేటికల్ గా ఈ పార్ట్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం రొటేట్ చేస్తున్నామో ఆయిల్ ఈ పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. సో లిఫ్ట్ అయ్యి ఈ మధ్యలో మనకి యాక్చువల్ లూబ్రికేషన్ జరుగుతుంది. ఇదే చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం అంటుంటాం కదా, ఈ పిస్టన్ ఈ సిలిండర్ లైఫ్ బాగున్నంత కాలం ఇంజిన్కి ఏం కాదండి. ఎప్పుడైతే మనకి లూబ్రికేషన్ లేదో ఇక్కడ నుంచి మీకు స్మోక్ కూడా ఎక్కువ వస్తుంది. మీకు వెహికల్లో బ్యాక్ ఎక్కువ స్మోక్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ డ్యామేజ్ అయినట్టు. మనం కరెక్ట్ లూబ్రికెంట్ ఆయిల్ మనం యూజ్ చేస్తే కనుక మన ఇంజిన్ కానీ మన వెహికల్ కానీ లైఫ్ చాలా బాగా పెరుగుతుంది. ఏలూరు జిల్లా ముదినేపల్లి కేంద్రంగా కల్తీ దందా చేస్తున్న కేటుగాళ్లకు పోలీసులు చెక్ పెట్టారు. మెరుపు దాడులు నిర్వహించి భారీగా నకిలీ ఆయిల్, స్టిక్కర్లు, రంగులు, సీల్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. కొండపల్లి వెంకట సురేష్, నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ దందా ఎలా జరుగుతోంది? కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు ఇంజిన్ ఆయిల్ కల్తీ కూడా జరుగుతోంది. పెద్ద ఎత్తున ఏలూరు జిల్లాకు సంబంధించి పోలీసులు ఈ కల్తీ ఇంజిన్ ఆయిల్ తయారు చేసిన ముఠానైతే పట్టుకోవడం జరిగింది. అసలు కల్తీ ఎలా జరుగుతుంది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లా DSP శ్రవణ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి. వీళ్ళ ఈ ఆయిల్ అన్నిటిని వాడేసిన ఆయిల్ని మళ్ళీ ఫిల్టర్ చేసి దాంట్లో కెమికల్స్ కొన్ని రకాలైనటువంటి కలర్స్ని కలిపి వాటిని ఫిల్టర్ చేస్తారు. చాలా ఇంజిన్కి ఇంజిన్ ఆయిల్ అని కూడా కీలకమైనటువంటి అంశం. కానీ మీరు రైడ్ చేసిన సందర్భంలో 1/2 లీటర్ నుంచి 50 లీటర్స్ టిన్నుల వరకు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ మొత్తం వ్యవహారం నడుస్తూ ఉందనుకోవచ్చు? ఎంత మొత్తంలో మనం సీజ్ చేసాం? అదే యాక్చువల్గా అండి, ఇది మనకి ఇప్పుడు వాడిని ముద్దాయిని పట్టుకున్న తర్వాత ఇది ముదినేపల్లిలో 2 months నుంచి కూడా తయారు చేస్తున్నారని తెలిసింది. గతంలో వీళ్ళు విజయవాడ కృష్ణలంకలో ఈ బ్యాచ్ని న్యాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని రోజులు సైలెంట్గా ఉండి ఈ ప్లేస్ మార్చి ఇది ముదినేపల్లిలో పెట్టారనేది మా ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఈ బ్లూ వాటర్ అని చెప్పేసి కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. దీనికోసం కూడా వీళ్ళు ఎంత కుట్ర పడినారంటే, మనకి యూరియా వాడతారు, ఆ యూరియా వాటర్లో ఈ కొన్ని కలర్స్ని మిక్స్ చేసి B6 వాటర్గా బ్లూ ఆయిల్ బ్లూ వాటర్ కింద దాన్ని తయారు చేసి వాటిని కూడా అమ్మటం మొదలుపెట్టారు. సో దీనివల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంతో పాటు ఇంజిన్స్ కూడా పాడైపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ప్రజలని మోసం చేయడానికి, ఎందుకంటే సామాన్యుడికి ఒక 2-వీలర్ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో. ఆ 2-వీలర్ని 10 సంవత్సరాలు ఉపయోగపడే 2-వీలర్ ఇలాంటి ఆయిల్ వాడటం వల్ల ఒక 3 yearsలోనే సర్వనాశనం అయిపోతుంది. దాంతోపాటు అతనికి మెయింటెనెన్స్ సమస్యలు కూడా వస్తాయి, మెయింటెనెన్స్ కూడా పెరుగుతాయి.
ఎలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళ మీద ఇంకా కొంచెం కఠినమైన సెక్షన్లు పెట్టి వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకుంటారు. కల్తీగాళ్లు పట్టుబడ్డారు, కానీ తెర వెనక అసలు కథ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కల్తీ నెట్వర్క్ పై పోలీసులు గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఇక మరోవైపు డబ్బాల్లోనే కాదు విడిగా కూడా నకిలీ ఆయిల్ దందా జరుగుతుందంటున్నారు స్థానికులు. అలాంటోళ్లపై కూడా పోలీసులు ఓ కన్నేయాలని కోరుతున్నారు వాహనదారులు. ఆ సేమ్ లేబుల్ కూడా వాడుతూ ఉన్నారు. దీన్ని ప్రజలు కూడా గమనించలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. సేమ్ లేబుల్ సేమ్ ప్యాకింగ్ వాడడం వల్ల ఏంటంటే అసలేదో నకిలీ ఏదో ఈరోజు కొనుగోలుదారుడు తెలుసుకోవాలని పరిస్థితి ఉంది. కాబట్టి పాత ఇంజన్ ఆయిల్లో వాడేటువంటి ఆయిల్ని తీసుకొచ్చి ప్యూరిఫైర్ చేసి తక్కువ రేటుకి దళారుల దగ్గర తక్కువ రేటుకి కొని ఆ బాటిల్లో ఉన్నటువంటివి కూడా అమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏవైతే ఇట్లాంటి అమ్మేటువంటి షాపుల్లో కూడా రెగ్యులర్గా తనిఖీలు చేయాలి. కాదేది కల్తీకి అనర్హం. ఈ మాటను నిజం చేస్తూ తీరొక్క నకిలీలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఫేక్ ఆయిల్స్ వాడడం వల్ల బండికే కాదు మన గుండెకు కూడా డేంజరే, పర్యావరణానికి కూడా ప్రమాదమే. వాహనం చిన్నదైనా పెద్దదైనా దానికి ఇంజిన్ ప్రధానమైంది, గుండెకాయ లాంటిది. ఒక మనిషికి గుండె ఎంత అవసరమో గుండె చేసే ప్రతి పనిని కూడా ఇంజిన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి గుండెకు అత్యవసరమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఇంజిన్ ఆయిల్ సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం పెద్ద ఎత్తున ఏలూరు జిల్లాలో వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కల్తీ ఇంజిన్ ఆయిల్ ఏదో మనం సర్వీస్కి ఇచ్చాం, సర్వీసు నమ్మకమైన వ్యక్తికి ఇచ్చాం, ఎప్పటి నుంచో అతనికే ఇస్తున్నామని అని వదిలేకుండా ప్రధానంగా కూడా ఈ ఎలాగా కల్తీ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు అతను ఎలాంటి ఆయిల్స్ వినియోగిస్తున్నాడు కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి వాహనదారుకు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ పోలీసులు అయితే ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. మొత్తం రాకెట్ని ఎవరైతే ఈ నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తూ పెద్ద ఎత్తున చలామణి చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి రాకెట్ మొత్తాన్ని కూడా పట్టుకునేటువంటి పనులు అయితే ఏలూరు జిల్లా పోలీసులు ఉన్నారు. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 ఏలూరు నుంచి.